కోసం ఇక్కడ రంగంలోకి దిగాడు ట్రంప్. వాళ్ళ మేబీ వాళ్ళ ఆర్థిక యుద్ధ వ్యూహాల్లో భాగమై ఉండొచ్చు, ఇది వాళ్ళ డిఫెన్స్ వ్యూహంలో భాగమై ఉండొచ్చు. అందుకోసం దాన్ని కాపాడుకునే ప్రయత్నం ఇక్కడ వాడాడనమాట. సరే, ఒకటి ఈ ఆపరేషన్ సింధూర్ పేరుతో ఒక రకంగా మొన్న కూడా రష్యా ఉక్రెయిన్ దగ్గర వార్ జరిగినప్పుడు అప్పుడే ఈ డ్రోన్ల ద్వారా యుద్ధం అనేది మొదలైపోయింది. కానీ ఈసారి అంటే ఒక రకంగా భారత్ సక్సెస్ అవ్వడం, పాక్ బెదిరిపోవడం, ఓకే మధ్యలో అమెరికా వచ్చింది, ఇదంతా ఆయుధాల విషయంలో చూసుకుంటే చైనా నమ్ముకొని పాకిస్తాన్ బొక్కబోర్లా పడిందా? మనం మాత్రం ఎక్కువ ఈ D4 విధానంలో అన్నీ ఇక్కడ తయారైనవి అనంట కదా, ఈ రాడార్లు ఇవన్నీ కూడా బెంగళూరు, హైదరాబాదు, అలాగే బందరు, అంటే ఇవన్నీ కలిపి తయారు చేసి ఆ D4 అనే దాంతో పాక్ని బెదిరించడమే కాదు, మొత్తం ప్రపంచానికి ఒక సంకేతం ఏమన్నా ఇచ్చామా? మన సత్తా ఏంటో చూపించామా? ఇక్కడ మనం ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, వార్ గేమ్స్లో ఎప్పుడూ కూడా ప్రాక్టికల్స్, టెస్ట్ రెండు రకాలు ఉంటాయి. మనకి అదేది కరోనా అప్పుడు వ్యాక్సిన్ ఇచ్చారు, ఆ వ్యాక్సిన్ టెస్ట్ అనేది అతి పరిమితంగా చేశారు, తర్వాత జనాలకు వాడేశారు. మన దేశం దగ్గర కాస్త బాధ్యతగానే వెళ్ళాం. అమెరికా వాడు చేసినటువంటి వ్యాక్సిన్ ఏమైంది? లక్షల మంది ప్రాణాలు పోవడానికి కారణం అదేనని తేలింది, ఫైజర్. దానివల్ల మొన్న బ్యాన్ చేసుకున్నారు, దాన్ని పక్కన పెట్టారు, ఫైజర్ ఉపసంహరించుకుంది. కానీ ఈ లోపు జరగాల్సిన ఎఫెక్ట్ జరిగిపోయింది కదా. ఒరిజినల్ టెస్ట్